ఖమ్మం జిల్లాలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవ రామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జీవితమంతా మొక్కలు నాటి పెంచిన వనజీవ రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న మొక్కల ప్రేమికుడు వనజీవ రామయ్య కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్రను సృష్టించారు. వనజీవి రామయ్య మృతి పట్ల ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సంతాపం తెలిపారు. ఇంటి పేరునే వనజీవిగా మార్చుకుని కోటికి పైగా మొక్కలు నాటి రికార్డులు సృష్టించి పద్మశ్రీ అవార్డు గ్రహించిన దరిపల్లి రామయ్య గారి మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటు అని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు అంకితమై 6.5 దశాబ్దాలుగా ఆయన హరిత యాత్రను కొనసాగించారని, అనారోగ్య సమస్యలు వేధించినా మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఆపలేదని కొనియాడారు. వారి జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని, దార్శనికుడి వనజీవ రామయ్య నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. పద్మశ్రీ వనజీవి రామయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. అయితే గత 60 సంవత్సరాలుగా ఈయన మొక్కలు నాటుతూ దాదాపుగా ఇప్పటి వరకు కోటికి పైగా మొక్కలు నాటారు. ఇద్దరు దంపతులు కూడా. అయితే అప్పటి నుంచి కూడా ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినప్పటికీ కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాలనే బోధిస్తూ పర్యావరణాన్ని రక్షించుకుంటేనే మానవాళి మనుగడ ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే దాదాపుగా 1 కోటికి పైగా మొక్కలు నాటారు. ఆయన లక్ష్యం 3 కోట్లకు పైగా మొక్కలు నాటాలని. అందులో భాగంగానే ఆయన ప్రతి సంవత్సరం వేసవిలో విత్తనాలను సేకరించుకొని వర్షాకాలం వచ్చిన సమయంలో మొత్తం కూడా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా మొక్కలు నాటుతూ ఆయన ఉంటూ ఉంటారు. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వనజీవి రామయ్యగా సుప్రసిద్ధుడు. దరిపల్లి రామయ్య కాస్త ఈయన సేవలకు వనజీవి రామయ్యగా మారారు. ఇంటి పేరే వనజీవిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈయన సేవలు గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీతో సత్కరించింది. గత 2.5 సంవత్సరాల క్రితం మొక్కలు నాటుతూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అప్పటి నుంచి కొంత అనారోగ్యానికి గురయ్యారు. అప్పటికీ కూడా అంత అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా మొక్కల పెంపకం పట్ల ఏమాత్రం కూడా ఆసక్తి తగ్గించుకోలేదు. తనను పరామర్శించడానికి వచ్చేవారు సైతం కూడా పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం రామయ్యకి సంబంధించినటువంటి అంశాలను, ఆయన జీవిత చరిత్రను 6వ తరగతిలో పాఠ్యపుస్తకంగా చేర్చింది. కేంద్ర, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో అనేక అవార్డులు, అనేక సత్కారాలు రామయ్యకు లభించాయి. 87 సంవత్సరాల సుదీర్ఘ ఈ ప్రయాణంలో 1 కోటికి పైగా మొక్కలు నాటి అనేక మందికి ఆయన ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆయన మృతి పట్ల అనేక మంది ప్రముఖులు, డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు, అనేక మంది ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు రామయ్య ఒక మార్గదర్శిగా ఉంటారు అంటూ కూడా వాళ్ళందరూ కూడా కొనియాడారు. రామయ్య మృతితో ఖమ్మం జిల్లాలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. రామకృష్ణ, అయితే ఇప్పటికే కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే పలువురు నేతలు కూడా రామయ్య కుటుంబానికి వారి ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందించనుంది? రామయ్యకి సంబంధించి ఆయన అనేక సందర్భాల్లో
ఆయన సేవలు గుర్తించినటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అనేక సందర్భాల్లో ఆయనకి సహాయం చేయడానికి వెళ్ళిన సందర్భంలో ఆయన సున్నితంగా తిరస్కరించేవారు. తనకి కాదు, మొక్కల నాటడం ద్వారా సహాయం చేయాలి అని అంటూ ఆయన వాళ్ళ వాళ్ళు సహాయం చేయడానికి వచ్చే వాళ్ళని సహాయాన్ని సున్నితంగా తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కళ 3 కోట్లకు సంబంధించినటువంటి మొక్కలు నాటాలి అన్నది వనజీవి రామయ్య కళ. ఆ కళని నెరవేరుస్తామని చెప్పి ప్రభుత్వం పలు సందర్భాల్లో చెప్తూ వస్తుంది. స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా మంది రామయ్యను ఆదర్శంగా తీసుకొని మొక్కల పెంపకాన్ని చేపట్టేవాళ్ళు. ఆ క్రమంలోనే వనజీవి రామయ్యను అక్కడకు ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా తొలి మొక్క నాటించి మిగతా మొక్కలు వాళ్ళు నాటేటటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వనజీవి రామయ్య సేవలను పూర్తిగా తీసుకొని హరితహారం, గత ప్రభుత్వంలో హరితహారం చేపట్టడం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేక మొక్కలు పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాన్ని హరితహారంగా తీర్చిదిద్ది ఆకుపచ్చని తెలంగాణగా మార్చడం ద్వారానే రామయ్యకు ఘనమైనటువంటి నివాళి అర్పించవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ విధంగానే ఆయన సేవలని కొనియాడుతూ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.